ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బలపరిచే వాక్యము ఆది కాండము 45వ అధ్యాయము 5వ వచనము. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. దేవుని యొక్క ప్రణాళికలు అద్భుతమైనవని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అబ్రహాము దేవుడని, ఇస్సాకు యాకోబు దేవుడని పిలిపించుకున్నాడు. దేవుడు తన ప్రజలను అభివృద్ధి చేస్తారని అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. దేవుడు వారి పట్ల ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దేవుడు యోసేపుని ముందుగానే ఐగుప్తుకి పంపించినట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. ఐగుప్తులో కొన్ని సంవత్సరాలు పని చేసుకుంటూ జీవించాడు. అతని జీవితంలో అనేకమైన కార్యాలు చూడగలిగాడు. దేవుడు తగిన సమయంలో హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కుడై యోసేపు జీవించాడు. దేవుడు తగిన సమయంలో ఆ దేశానికి ఉన్నతమైన నాయకుడిగా, ఏలికగా చేసినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. యోసేపు బానిసగా ఐగుప్తులో అడుగుపెట్టాడు. కానీ దేవుడు యోసేపును ఐగుప్తులో ప్రభువుగా, ఏలికగా చేసినట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. దేవుడు ఎంత గొప్పవాడు! దేవుని కార్యాలు మనకి అర్థము కావు. ఒకసారి దేవుని మనం అపార్థం చేసుకుంటాం. దేవుడు తగిన సమయంలో మనకి జవాబు ఇవ్వటానికి, మనకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉంటాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ముందుగా ఐగుప్తుకు యోసేపును పంపించాడు. తన ప్రజలు కరువులో బాధపడకుండా కరువులో పోషించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశానుసారంగా యోసేపును ముందుగా ఐగుప్తు దేశానికి పంపించాడు. ఐగుప్తు దేశంలో అన్నదమ్ములు వచ్చినప్పుడు యోసేపు అన్నదమ్ములను పరీక్షించాడు. అన్నదమ్ములు పశ్చాత్తాపడ్డారు. మన సహోదరుడు ఎంతగా ఏడ్చినా బ్రతిలాడినా మన కనికరం చూపలేదు. ఈరోజు మనం బాధ అనుభవిస్తున్నామని యోసేపు గురించి వాళ్ళు ఆలోచన చేశారు. యోసేపు అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకున్నాడు. వారందరి ఎదుట బిగ్గరగా ఏడ్చి యోసేపు నేనే అని ప్రకటించుకున్నట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. ఆ సమయంలో అన్నదమ్ములు భయపడిపోయారు. అయ్యో, యోసేపును మనము ఇంత ఘోరముగా కొట్టాము, అవమానించాము, అతన్ని అమ్మివేశాము, అతడు ఇంత ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడనే భయము, ఆందోళన కలిగింది. ఆ సమయంలో యోసేపు యొద్దకు రావటానికి వాళ్ళు భయపడ్డారు. కానీ యోసేపు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కౌగిలించుకొని వారిని ఆదరించినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. అయితే యోసేపు వారితో తెలియజేస్తున్న మాటలు, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. యోసేపు అన్నదమ్ములను ఓదార్స్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, దేవుడు మన పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జగత్ పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రేమతో మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా వాక్యమంతో స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవుని యొక్క ప్రణాళికలను అర్థం చేసుకొని దేవుని గణపరిచేవారిగా మనం ఉండాలని ప్రభు నామములో తెలియజేస్తున్నాను. యోసేపు దేవుని ముందుకు పెడుతున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలను తెలియజేస్తున్నాడు. భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి, దేవుడు ముందుగా నన్ను పంపించాడు అనే మాటలు యోసేపు తెలియజేస్తున్నాడు. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, మన జీవితాల్లో పరిస్థితులు సరిగా లేకపోయినప్పుడు, పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు, మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు యొక్క ప్రణాళిక ఏమై ఉంటుందో అని
తెలుసుకొని ప్రభు యొక్క ప్రణాళికానుసారంగా జీవించవలసిన వారమై ఉన్నామని ప్రభు నామంలో తెలియజేస్తున్నాం. యోసేపు యొక్క జీవితం మరి ఎంత అద్భుతంగా ఉన్నది. దేవుడు యోసేపుని ఉన్నతమైన స్థానంలో ఉంచి ఆశీర్వదించాడు. దేవుని యొక్క ఉద్దేశాలకు లోబడదాం, దేవుని యొక్క నామంలో దీవించబడదాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రజలైన ఇజ్రాయేలులను మీరు జ్ఞాపకం చేసుకున్నారయ్యా, నీకు స్తోత్రాలు. వారిని పోషించడానికి ముందుగానే యోసేపును ఐగుప్తుకి పంపించారు. ఐగుప్తులో యోసేపును ప్రభువుగా ఏలికగా చేశారు. ప్రభు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యోసేపు ద్వారా ప్రపంచంలో ఉన్న ఆయా ప్రజలకు మేలుకరంగా ఆశీర్వదకరంగా కార్యాలు జరిగించిన విధానంకై స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. వాకి వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి అయ్యా, నీకు స్తోత్రాలు. వారికి అవసరాలు తీర్చండి. ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో ఉన్న పేద ప్రజలను కనికరించండి, రక్షించండి. వారికి ఉన్న ప్రతి అవసరత తీర్చమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్.